పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధం ఇది కాబూల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాదు, న్యూఢిల్లీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మాపై దాడి చేస్తుందంటూ పాక్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ కవాజ్ అయితే ఈ రోజు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే మన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తకి భారత్ లో ఒక 5-6 రోజులైతే పర్యటించడం జరిగింది కదా. ఆ పర్యటన వెనుక అనేక ఉద్దేశాలు ఉన్నాయి. వాణిజ్య ఒప్పందాలతో పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు మరికొన్ని ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏంటో ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ మా మీద చేస్తున్నటువంటి దాడులతోటే తెలుస్తుంది, ప్రపంచం ఈ రోజు గుర్తిస్తుందంటూ ఆసిఫ్ కవాజ్ అయితే అక్కస వెళ్ళగక్కాడు. అంటే ఒకవైపు ఏమొచ్చేసి ఆమిర్ ఖాన్ మొత్తకి భారతదేశంలో పర్యటించడం, ఆ సమయంలోనే ఇంకా దాడులు ఎక్కువ అవ్వడం, పైగా టీటీపీ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ పై విరుచుకుపడడం, కొంతమంది సైన్యాన్ని దాదాపు ఒక 56 మంది సైన్యాన్ని ఇది ఒక్కటే లేపేసింది. ఇది కాకుండా మళ్ళీ తాలిబాన్లు ఏమొచ్చేసి మరికొంతమందిని లేపేశారు. మొత్తం మీద ఇప్పటికీ 970 మంది సైనికులు అయితే చనిపోయారు. ఈ 10 నెలల కాలంలో పాకిస్తాన్ సైన్యం ఇంతమంది చనిపోయారు అనమాట. అంతేకాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పోస్టులను కూడా ధ్వంసం చేసేసింది. ఇప్పుడు 48 గంటల విరామం. ఈ 48 గంటల విరామం అయినా ఉంటుందో ఉండదో తెలియదు. భారత్ ఏం చెప్తే అదే చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్, కాబట్టి కాల్పుల ఉల్లంఘనకి దిగినా దిగొచ్చు అన్న విధంగా పాకిస్తాన్ అయితే ఆరోపిస్తుంది.